మన యొక్క సమస్యలు ఇక్కడికి పోవచ్చని చంద్రబాబు గారు ఎలక్షన్ లో ఉన్నప్పుడు ఇక్కడే దీని పక్కనే అత్యంత పెద్ద సభ జరిగితే మీ అందరి సాక్షిగా చంద్రబాబు గారు అన్నాడు కోరితే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను ఎలక్షన్ల తర్వాత చేస్తా మీరు ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పారు. మీరు ఆశీర్వాదం ఇవ్వండి, ములుగు జిల్లా ఎలక్షన్ తర్వాత ఏర్పాటు చేస్తానని చెప్పేసి అలా ప్రకటించారు. మీ అందరికీ తెలుసు ఆ ఎన్నికల్లో చంద్రబాబు గారికి మన ఆశీర్వాదం దొరకలే. అయినా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తను ఇచ్చిన మాట ప్రకారం ములుగు జిల్లా ఏర్పాటు చేసిన పెద్ద కేసీఆర్ గారు. ములుగు జిల్లా వచ్చిందంటే ములుగుకి ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఒక ఎస్పీ ఆఫీస్ వచ్చింది, ఒక కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, అనేక ఉద్యోగాలు వచ్చినాయి. కానీ మళ్ళా కూడా 2వ ఎలక్షన్ లో మీరు ఆశీర్వాదం మాత్రం సభ్యులు పొందలేకపోయింది. వాళ్ళు మాటలు చెప్పారు. అన్ని కూడా మొత్తం కూడా ఎన్నికలు కాగానే చాలా చేస్తామని చెప్పారు. మహిళలకు 2500 ఇస్తాం, మీ భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా 17,000 ఇస్తాం, రైతు బంధు కింద రైతు బీమా కొనసాగిస్తాం, రుణమాఫీ మీరు తీసుకోకపోతే తీసుకోండి 2 లక్షల రూపాయలు ఇస్తాం, ఒడ్లకు ఈ ప్రాంతం ఇక్కడి నుంచి అక్కడ కూడా ఒడ్లు బ్రహ్మాండంగా పండిస్తారు, అందరికంటే లేట్గా వేస్తుంటారు. మీరు అందరి ఏప్రిల్లో మొదలు పెడితే మీ జూన్లో కూడా వస్తూ ఉంటాయి ఈ ప్రాంతం. ఎందుకంటే చివరికి నేను రైతు బంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నా కాబట్టి ప్రతిరోజు ఎక్కడ ఒడ్లు ఎంత కాటా పెట్టిందని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు. ములుగు ఇంకా రాజస్థాన్ చెప్పేసి అంటే ఎందుకే ములుగు లేట్ చేస్తున్నారు. సరే వాళ్ళకి ఎందుకో అలవాటు అయిపోయింది, నీళ్ళు కూడా అట్నే వస్తున్నాయి, ఎప్పుడు కూడా వానాకాలం లేట్ అవుతుంది, ఈ యాసకి కూడా లేట్గా వేస్తున్నాను ఎప్పుడు చెప్పేవాళ్ళం. వెంటబడితే 10 ఏళ్ళు పట్టింది కదా బీజేపీ ప్రభుత్వానికి ఇవ్వడానికి. అంతేకాకుండా ఏదైతే చెప్తున్నాను చేశారు. ఏటూరు నగరానికి కేసీఆర్ గారు ఓటర్ల సమయంలో వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఒక ఫైర్ స్టేషన్ కావాలంటే సాక్ష్యం చేశారు. కానీ ఈనాటి వరకు కూడా 6 నెలల అతి గతి లేదు. అనేక మందికి ఇలా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు మంత్రి కానీ ఇక్కడున్న ప్రాంతం గురించి ఏనాడు పట్టించుకోలే, చాలా గట్టిగా మాట్లాడుతుంటారు. ఆనాడు ఏటూరు నగరంలో సభ జరిగితే ఇదే సీతక్క గారు ఏది అడిగినా కూడా అన్ని పనులను ఒకటి తర్వాత ఒకటి మొత్తం చేసి పెట్టిండు, మాట ఇచ్చిండు, చేసి పెట్టిండు కేసీఆర్ గారు. కానీ కాంగ్రెస్ చెప్పినట్టు మాట తప్పలే. కాంగ్రెస్ ఏం చెప్పింది, ఎలక్షన్లు అయిపోగానే మీకు ఒడ్లకు 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా చెప్పారు. ఇవాళ ఏం చేసిండ్రు, సన్న ఒడ్లకే 500 ఇస్తాం, దొడ్డు ఒడ్లకి ఏమన్నారు. మీరందరూ రైతాంగం మీకు తెలుసు. ఇవాళ దొడ్డు ఒడ్లు ఎప్పుడు పండిస్తాం, యాసంగిలో కానీ వానాకాలంలో కానీ ఎక్కువ దొడ్డు ఒడ్లు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం, 4.5 నెలలు పడుతుంది. అదేవిధంగా ఏది సన్నోడు వేసినట్లయితే మన కింటాలు కూడా 17, 18, 20 క్వింటాలు అవుతున్నాయి. దొడ్డు ఒడ్లు అయితే 25 నుంచి 30 క్వింటాలు అవుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ ఇంటి వస్తుంది కాబట్టి దొడ్డు ఒడ్లు వేస్తా ఉన్నాం. మన తిండి కోసం సన్న ఒడ్లు మాత్రం వేసుకుంటున్నాం. ఇది మనందరికీ తెలుసు. ఇలా సన్న ఒడ్లు అయితే 2200, పచ్చి ఒడ్లనే 2500 తీసుకుంటున్నారు. 3000 రూపాయలు కూడా డిమాండ్ ఉన్నారు. డిమాండ్ నుండి 3000 రూపాయలు వస్తున్న సన్న ఒడ్లకేమో 500 బోనస్ ఇస్తాడట. అది 10%, 15%, 20% పండిస్తా ఉన్నాం. మన తిండి అవసరాలు కాకుండా కొద్దిగా పండిస్తే ప్రైవేట్ వ్యాపారాలు తీసుకుపోతా ఉన్నారు. కానీ ఎక్కువ ఆదాయం కోసం ఇలా దొడ్డు చేస్తుంటే ఆ దొడ్డు ఒడ్లు కొన్నా కూడా 500 రూపాయలు ఇవ్వడం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఎన్నికల ముందే చెప్పింది, ఎన్నికల తర్వాత ఏం చెప్పింది దయచేసి ఆలోచించండి. వ్యవసాయ రంగానికి రుణమాఫీ ఇస్తా అన్నారు, ఇవ్వలే. రైతు బంధు ఇస్తామన్నారు, 15,000 ఇవ్వలే. బోనస్ ఇస్తామన్నారు, బోనస్ అయిపోయింది. అంతే. అదే విధంగా చాలా మంది పట్టభద్రుల మిత్రులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎలక్షన్ ముందు వాళ్ళు నమ్మబలికిండ్రు. ఎలక్షన్లు అయినా తెల్లవారి ఏ డేట్ ఫిబ్రవరి 1 లోపలనే
మొత్తం కూడా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇచ్చారా? మీ అందరికీ కూడా 50,000 డిఎస్సీ వేస్తా, అందరినీ కూడా పింఛన్ చేస్తా. కేసీఆర్ వేసింది 7,000 అని చెప్పారు. 50,000 డిఎస్సీ వేస్తారా? 2 లక్షల మందికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. వేసిందా? జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి చేసిందా? నిరుద్యోగ మిత్రులందరూ కూడా 4,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టో యువ వికాసం 2లో మెన్షన్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పారు. రాహుల్ గాంధీ చెప్పారు, ప్రియాంక గాంధీ చెప్పారు, రేవంత్ రెడ్డి చెప్పారు, కానీ మళ్ళీ విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పారు. అదే మేమెందుకన్నామండి, మేమేమనలేదు అన్నాడు. ఆనాడే నేను చెప్పినాం, మీ మేనిఫెస్టోలో ఉంది, మీ అధినాయకులందరూ కూడా చెప్పారు, అగ్ర నాయకులు కూడా చెప్పారు. ఈ విధంగా అబద్ధం మాట సరిగాదని చెప్పి అసెంబ్లీలో ఆనాడు నిర్ణయించినాం. పుట్టాలు ఇచ్చినాం, కావాల్సిన నీళ్ళు ఇచ్చినాం, కావాల్సిన విధంగా ఉద్యోగాలు కూడా ఇచ్చినాం. గిరిజన యూనివర్సిటీ కూడా పూర్తి తెప్పించినాం. కాబట్టి ఇవాళ మీరు 10 సంవత్సరాలు గమనిస్తున్నారు. దయచేసి ఆలోచించండి. 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది? 6 నెలల్లో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? విద్యులైన మేధావులైన పట్టభద్రులైన మీరు ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట, 9 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉంటే నా దగ్గరికి వచ్చిన అన్ని సంఘాల వాళ్ళని, నిరుద్యోగులు కానీ, చిరుద్యోగులు కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, టెంపరీ కానీ, పార్ట్ టైం కానీ, హడాక్ కానీ, కాంట్రాక్ట్ కానీ, అందరి సంఘాల యొక్క డిమాండ్లను అధికారుల దగ్గర తీసుకుపోయినా, పరిష్కారం దొరకకపోతే మంత్రుల దగ్గర తీసుకుపోయినా, అక్కడితో పరిష్కారం దొరకకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయినా, సెక్రటేరియట్ ప్రారంభం రోజున మొట్టమొదటి జీవో మీద 11,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగాలు పర్మనెంట్ చేయించింది కూడా నేను. 25,000 మంది కరెంట్ ఉద్యోగాలు దగ్గర చేస్తున్నప్పుడు సార్ పక్కన మాట్లాడి చెప్పింది నేనే. అనేక మంది గిరిజన బిడ్డలకు ఉద్యోగాలు టెంపరీ కానీ, అడగ కానీ, అవుట్ సోర్సింగ్ ఉంటే పిఆర్సీ 2 సార్లు 43%, 30%, ప్రభుత్వ ఉద్యోగులతో పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పిఆర్సీ అమలు చేయించింది కూడా మేమే. కాబట్టి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు పెంచుకున్నాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. 1,70,000 ఇంతకుముందు ఇస్తే 30,000 రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాడికి నోటిఫికేషన్ మనమే ఇచ్చినాం. దానికి సంబంధించిన పరీక్షలు మనమే పెట్టినాం. దానికి సంబంధించిన రిజల్ట్ మనమే ఇచ్చినాం. దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు మనమే కండక్ట్ చేసినాం. పట్టాలు చాలా చేసి ఎలక్షన్ నోటీస్ వచ్చిందని చెప్పి పక్కన పెడితే ఆ పట్టాలను పంపిణీ చేసి నేనే ఇచ్చినా అని చెప్పేసి అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్నాడు. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ప్రభుత్వంలో 5 నుండి 6 నెలలు పడుతుంది. నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, రిజల్ట్ ఇచ్చి, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి ఆ మాత్రం చేయలేని ప్రభుత్వ పెద్దలు మేమే 30,000 ఉద్యోగాలు ఇస్తున్నామని రోజు అబద్ధాలు చెప్తా ఉన్నారు. 1,70,000 ఆనాడు ఇచ్చినా, 30,000 ఈనాడు ఇచ్చినా, 2 లక్షల ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినా పైనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇలా వాళ్ళు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ఇస్తుంటే 6 నెలలు అయిపోయింది కదా, ఇంకా 6 నెలల్లో చేస్తామని చూసుకోవాలి. ఐటీ రంగంలో 3 లక్షల ఉద్యోగాలు ఉంటే 9 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్ లో వచ్చినాయి. ప్రైవేట్ కంపెనీలు కొత్తగా వచ్చినాయి. 2,70,000 కోట్ల రూపాయలతో 17.5 లక్షల మందికి ఉపాధి ఉద్యోగం ప్రైవేట్ రంగంలో కల్పించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.